రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి ఓదెల యాదవ్ అన్నారు. గురువారం మానకొండూరు, దేవంపల్లి, ఊటూరు సొసైటీ పరిధిలోని ముంజంపల్లి, మానకొండూరు, గంగిపల్లి, దేవంపల్లి, ఊటూరు, లక్ష్మీపూర్, వెల్లి, రంగపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ మరి ఓదెల యాదవ్, వైస్ చైర్మన్ రామ్ జీరమరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళాలకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పెంచాల కిషన్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు శ్రీనివాస్, ఎర్ర సత్యనారాయణ, కళ్యాణ్ కిషోర్, కొత్త రామరెడ్డి, ఉప సర్పంచులు రుద్రం సాయికుమార్, రాపాక ప్రవీణ్, కోమరయ్య యాదవ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాలిపల్లి సంపత్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు నందగి రంజితారి, నాయకుడు రేవుడు శ్రీనివాసరెడ్డి, దేవ శ్రీనివాసరెడ్డి, జీడి శ్యామసుందర్, వరహాల చారి, కొండ సురేష్, చెరగంటి ఓదలు, సాయిర్ దేవయ్య, ఎడ్ల శ్రీధర్, ఎడ్ల సతీష్, సొసైటీ ప్రత్యేక అధికారులు కరణ్ కుమార్, నోడల్ అధికారి కె రవికుమార్, సిఇఓ లక్ష్మారెడ్డి, మల్లికార్జున రెడ్డి, ఎడ్ల స్వామిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు గడ్డ వెంకటరమణ, తిరుపతి, చావన్లాల్, రైతులు, నాయకులు పాల్గొన్నారు. పట్టుకోబట్టుకుంటే మీరు ఏదని చెప్పి విషయం కప్తే
ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మానకొండూరు మండలానికి సంబంధించి 3 సొసైటీలకు సంబంధించి 7 గ్రామాలు ఐక్యప్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ముంజంపల్లి, మానకొండూరు, గంగిపల్లి, ఊటూరు, దేవంపల్లి, లక్ష్మీపూరు, వెల్లి గ్రామాలకు సంబంధించిన ఐక్యప్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని రైతులు దళారులను నమ్మి మోసపోకండి. ఐక్యప్ సెంటర్లు అమ్ముకొని వారం రోజుల్లో డబ్బులు వస్తాయి. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.